వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పటికే తెలుగు నుంచి అనేక మంది ప్రముఖులు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల లిస్టులో తెలుగు సినీ రంగం నుంచి ప్రముఖ సీనియర్ సినీ నటుడు, గత 40 ఏళ్లుగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు చేస్తున్న నందమూరి బాలయ్య పేరు ఉండడం ఖాయమనే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలువురి ప్రముఖుల పేర్లతో సిఫారసు లిస్టులను రెడీ చేసినట్లు తెలుస్తోంది. పద్మశ్రీ లేదా పద్మభూషణ్, బాలయ్యకు ఈసారి పద్మశ్రీ లేదా పద్మభూషణ్ దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇక పద్మభూషణ్ కోసం మరో నటుడు మురళీమోహన్ పేరు వినిపిస్తున్నా పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉండడం వలన ఇవ్వడం సాధ్యం కాదని, ఎన్టీఆర్ కు ఇప్పుడు భారతరత్న వీలు కాకుంటే బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే రూమర్స్ ఫిలిం నగర్ లో షికారు చేస్తున్నాయి.